రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారు, శాసనసభ్యులు మందుల సామెల్ గారు, లక్ష్మారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మరి కుమ్మం అనిల్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు ఈలా త్రిపాఠి గారు, అదేవిధంగా భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వ జిల్లా యంత్రాంగం, మరి నగరకల నియోజకవర్గ ప్రజలు అందరికి కూడా మరి ఇవాళ పాల్గొంటున్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నగరకల్ నియోజకవర్గం అనగానే నల్లగొండ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమానికి గురుబుద్ధులు పెద్దలు రాఘవరెడ్డి గారు సారథ్యం వహించినటువంటి ఈ నగరికల్ నియోజకవర్గంలో మరి నల్లగొండ జిల్లాలో ఒకనాడు ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నగరికల్ ముద్దుబిడ్డ వేముల వీరేశం గారు, అదేవిధంగా మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లని, నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇండ్లని మరి పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మంజూరు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఒక ఇల్లు కూడా కేటాయించకుండా మరి అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందుల పడ్డా కూడా 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ పేరుతోని కాలయాపన చేసి ఒక్క ఇల్లును కూడా ఇవ్వకున్నటువంటి తరుణంలో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రజల మద్దతుతోని మరి ప్రజా ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా ఈ ఇండ్ల విషయంలో మరి గత 10 సంవత్సరాలు నీళ్లు, నిధులు, నియామకాలు, సంపన్న వర్గాలు తెలంగాణ రాష్ట్రం వస్తే మరి నదీ జలాల సమస్య, ప్రతి పేదవానికి ఇల్లు వస్తుందని ఆశించి మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఫ్యూడల్ మనస్తత్వంతో కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయనటువంటి ప్రభుత్వాన్ని ఈ యావత్ తెలంగాణ సమాజం మరి బండకు కొడితే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇంకా వాస్తవంగా నియోజకవర్గాలలో అనేక మంది పేదవాళ్లకు ఇంకా ఇండ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి 10-20 నియోజకవర్గంలో వచ్చినా కూడా ఇంకా పేదలు చాలా మందికి కనీస ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు 100 మంది ఉండడం జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వం మొదటి దఫాగా 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. పెద్దలు మరి మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మరి బృహత్తర కార్యక్రమం మీద వేసుకొని మరి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు పేదవానికి అందే విధంగా చేయడానికి తన శత విధాలుగా ప్రయత్నం చేస్తూ అధికారులకు కూడా ఏ పేదవానికి అయితే అందాలనో ఆ పేదవానికి అందాలని చాలా పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. మనం గత పాలకులను చూసాం. ప్రభుత్వ పథకం మరి వచ్చిందంటే గత 10 ఏళ్ల కాలంలో మరి అది దళిత బంధు కానీ, లేకపోతే రైతులకు ట్రాక్టర్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏ పథకం వచ్చినా కూడా గులాబీ కండువ వేసుకున్న వాళ్ళకే ఇచ్చినటువంటి దాఖలాలు చూసాం. కానీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల్ని మరి ప్రతి పేదవానికి అందే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగానికి సూచనలు చేసి అందే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అయినా కూడా మరి అక్కడక్కడ ఇంకా కూడా మరి ఉన్నటువంటి వేసినటువంటి కమిటీల పేరుతోని కొన్ని పొరపాట్లు జరుగుతూ క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. అందువల్ల రాబోయే కాలంలో ప్రతి పేదవానికి అందే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని, అదేవిధంగా ఇంటి స్థలమే కాదు ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఇళ్ళని మంజూరు చేస్తే ఈ పథకం ప్రయత్నం జరుగుతూ ఉంటుందని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం.
సరే ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మరి పూర్తిగా మరి వెనుకబడ్డటువంటి మరి రాష్ట్రం మీద పరిపాలన సాగే ప్రయత్నం జరగడానికి ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు మరి శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనగానే దశాబ్దాల తరబడి సాగునీటి ప్రాజెక్ట్ లేక మన ప్రాంతానికి ధర్మారెడ్డి పిలాయిపల్లి కాలువలు అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా నత్తనడక సాగి సాగునీరు లేనటువంటి నల్లగొండ జిల్లా కూడా ఈ ప్రాజెక్టుల సాధన కోసం మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మొత్తం యావత్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా భవిష్యత్తులో మన ఎస్ఎల్బిసి టన్నల్ కానీ మన డిండి ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే మూసీ పరివార ఇవాళ ప్రక్షాళన కార్యక్రమం కానీ పూర్తి చేసుకుంటే పూర్తిగా అదేవిధంగా ఇవాళ మరి ముఖ్యంగా నల్లగొండ రైతులకు సంబంధించిన అనేక విషయాలని మరి ఇవాళ పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందువల్ల ఇచ్చినటువంటి హామీలు, ఎందుకంటే ప్రభుత్వం కూడా వచ్చి 18 నెలల కాలంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయడానికి ప్రయత్నం జరగాలని, అటువంటి సంక్షేమ పథకాలని నిరుపేదలకు పేదలకు అందే విధంగా మన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆ రకంగా కృషి. ఈ సందర్భంగా నకరికల నియోజకవర్గంలో ఇవాళ వేముల వీరేశం గారి నాయకత్వంలో ఇంత పెద్దగా బహిరంగ సభని ఏర్పాటు చేసి మరి ప్రజలందరినీ కూడా సమీకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు సోదరుడు వీరేశం గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులు మన పక్క ఊరే అన్న శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. ఎవరెదురు పడ్డ వాళ్ళడిగే మంచి చెడ్డ మన శ్యామల కిరణ్ అన్నే పేదోళ్ళ కూడుకుంట గడుపు గడుపు తెలిసి నదించింది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులకు వారి పత్రాలు పంచే కార్యక్రమాన్ని పెట్టడం చూస్తుంటే మీ అందరికి ఒకటి గుర్తుకు రావాలి. తెలంగాణ 2014-13లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 23లో అధికారంలోకి వచ్చినాకనే తెలంగాణ వాస్తవంగా ప్రజల కోసం వచ్చిన తెలంగాణగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మీ అందరూ ఒక్క వేదిక మీదకి ఈరోజు మా వీరేష్ అన్న ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆ శాఖకు సంబంధించినటువంటి హౌసింగ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి దగ్గరికి ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నారంటేనే దీనికి ప్రజాపాలనకు నిదర్శనం. అలాగే ఈరోజు పెద్దలు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే, ఇక్కడున్న వాళ్ళందరికంటే సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతి దగ్గరికి వారు కూడా తిరుగుతారు. అలాగే నా తోటి నన్ను ఈరోజు ఈ పార్లమెంట్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను పార్లమెంటుకు పంపించే ప్రయత్నంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి మా సోదరులు శాసనసభ్యులు, ముఖ్యంగా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమ అధ్యక్షులు 68,000 మెజార్టీ తోటి గెలిచి ఎట్టి పరిస్థితుల మీ అందరికీ సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి మా అన్న వీరేశం అన్న, అలాగే భువనగిరి శాసనసభ్యులు అనిల్ అన్న, అలాగే నా సొంత నియోజకవర్గం తుంగతుర్తి
శాసనసభ్యులు మా మందల శామ్యుల్ అన్న, విప్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నాకెట్లా జాక్పాటు కొట్టించుండు ఆయన కూడా అట్లా జాక్పాటు కొట్టించి మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు విప్ అయిపోయిండు. తర్వాత మా ఎమ్మెల్సీ ఈ నల్గొండ జిల్లాలో క్రియాశీలకంగా డిసిసి అధ్యక్షునిగా అధికారం లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మీ కార్యకర్తల మధ్యన మండల పార్టీ మధ్య తిరిగినటువంటి మా శంకర్ నాయక్ అన్న, అలాగే మా కమ్యూనిస్ట్ సోదరులు సత్యమన్న ఇప్పుడే చెప్పిండు. సత్యమన్న మీరు చెప్పింది వాస్తవం, అది చెయ్యాలన్న పట్టుదల మాకుంది. ప్రజాపాలన అందియాలని చెప్పే ఇద్దరు కలెక్టర్లు, బ్రహ్మాండమైన కలెక్టర్లు, వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో ఉత్తరప్రదేశ్లో మేడం ఎక్కడ నన్న కూడా లీడర్లు అయ్యేటట్టు కనపడుతున్నారు. ఎందుకంటే ఉపన్యాసం చూస్తే కలెక్టర్ల లెక్క లేదు. వీళ్ళందరికీ కూడా మంచి ప్రజల మీద అవగాహన ఉంది, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన. ఇవాళ ప్రజాపాలన అందియాలని ప్రభుత్వం అనుకున్నా కింద అధికార యంత్రాంగం సహకరించకపోతే ఈరోజు మీ అందరికీ లబ్ధిదారులు అంటే ఎవరైతే పేదవారు, సత్యమన్న చెప్పినట్టు ఎవరైతే పేదవారు అసలు ఇల్లు దక్కనోళ్ళుర్రో వాళ్ళని ఎతికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మా అన్న నాకు రాజకీయాలలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అత్యంత మా గురువర్యులు అని చెప్పాలి. ఎందుకంటే మా నేతి విద్యాసాగర్ అన్న, ఎందుకంటే నా చాలిగౌరవం నగరకల్లా ఉండే అప్పుడు మా అందరికి పెద్దది ఆయనే ఉండే. ఎందుకంటే ఇది పడవ భూమి ఉండే. 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎవరు చెట్టు కూడా పెట్టలే కాంగ్రెస్ పార్టీలో. ఆయనే రోజు అడ్డ మీద కూర్చుంటాడు, వచ్చిపోయేటోనికి ఇంతో సేవ చేస్తాడు. మా అన్నకు కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఎందుకంటే చాలాసేపు పేరు చెప్తే వాళ్ళు తిట్టుకుంటేట్టున్నాను, నేను వీడేంది ఉపన్యాసం చెప్పురా అంటే పేర్లు చెప్తున్నాను. అందరికీ ముఖ్యంగా మా బిఎల్ఆర్ అన్న జర నా పార్లమెంట్ కాదు కదా అని మర్చిపోయిన కొద్దిగా ఏమనుకోకే. ఎందుకంటే ముందు నాకు ఓట్లు వేయించిన వాళ్ళని చూసుకోకపోతే మళ్ళీ వీళ్ళు నా సంగతి చెప్తారు. కాబట్టి మా మిర్యాలు కూడా శాసనసభ్యులు బిఎల్ఆర్ అన్ననే మొన్ననే జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసి మీ అందరు చూసిండ్రు యూట్యూబ్లో. పుట్టినరోజు నాటి మంగ్లీని పిలిపించి మంచి కార్యక్రమం చేసి ప్రజలందరినీ ఉత్తేజపరిచిండు. కాబట్టి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. అందరికి మా అన్నలందరూ చాలా మంది మా అన్నలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అదే చైర్మన్ గారు, అలాగే ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, అందరికి నా పేరున శుభాకాంక్షలు. మీ అందరూ మంచి కార్యక్రమం తీసుకుర్రు. ఈ కార్యక్రమం వల్ల ఈరోజు తెలంగాణలో నగర్కల్ నియోజకవర్గంలో ఈ తీసుకున్న కార్యక్రమం అన్న సీనన్న ఇంత మంచి కార్యక్రమం 3156 ఇల్లులు ఈరోజు 3500 అంటే పాతవి కూడా ఉన్నట్టున్నాయి కొన్ని, ఇంతకుముందు శాంక్షన్ అయినాయి. ఇప్పుడున్న లిస్ట్ లో 3500 ఇల్లులు ఇవ్వడం. తెలంగాణ ఎప్పుడొచ్చింది? 2014 అంటే అధికారం తెలంగాణ వచ్చినాక కొత్త అధికారం వచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా ఫామ్ హౌస్ లో వండుకొని ప్రగతి భవన్లో కనబడకుండా అందించిన పాలనకు సంవత్సరన్నర కాలంలో రోజు ప్రజల మధ్యన తిరిగి మీకు మంచి చేయాలన్న ఆలోచనకు మీకు ఈరోజు వ్యత్యాసం కనపడుతుందా లేదా వాస్తవం చెప్పాలి. ఎందుకంటే రోజు ఇంత మంచి పాలన అంటే గతంలో ముచ్చట చెప్పారు కానీ ఇల్లు లీలే. నిన్ననే మా అన్న దగ్గర పోయినాం, నేను మా మంత్రి గారు ఇద్దరం. ఏ ఊరికి పోయినామే? వాసలమరి. ఈ వాసలమరి గురించి చెప్తా. ఇది ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. యాదగిరి గుట్టకు వచ్చేటప్పుడు చూసుకుంటా పోయినారే ఈ ఊరు బాగాలేదు అని అక్కడ ఆగమవ్వ అని ఒక అవ్వని పిలిచి కూసబెట్టుకొని, అవ్వ నువ్వు ఏం టెన్షన్ వాడకి ఊరు ఇల్లులు కట్టిస్తా అని చెప్పి పొంకనాల మాటలు చెప్పిండు, పోయిండు. ఏ రోజు కూడా ఇల్లులు కట్టలేడ. నిన్న మా అన్న ఉంగులేటి సీనన్న, ఎమ్మెల్యే గారు బీర్లాయలన్న, నేను మేమందరం పోయి నిన్న 250 ఇల్లులు ఓకే అదే ఊర్లోనే ఇయ్యడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్ గారు హనుమంతన్న కూడా ఉండు చెప్పిన 3 నెలలకు కట్టించేటువంటి ప్రయత్నం చేయమని. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఎట్లా వస్తాయో మీకు పైసలు. ఆ రకంగా మీరు కట్టుకుంటే ప్రతి వారం మీరు కట్టి ఫోటోలు పెడితే వాళ్ళు ఎమ్మటే పైసలు ఇస్తారు. పైసలకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ముచ్చట కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే గత ప్రభుత్వం మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్. అంటే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రం ఉండే మనది 2014. ఏం చేసిండు? నీళ్లు నిధులు నియామకాల మీద 1600 మంది బలిదానాలు చేసుకొని తెస్తే నీళ్ళేమో రొయ్యల పులుసు ఇది రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పిండు. ఇవాళ వచ్చి మళ్ళీ నిన్నమన్న బంకచెర్ల తీసుకొచ్చి మనకు బంక రాకనిక చూస్తుండు. అసలు ఈ బంకచెర్ల బంక ఆయన పెట్టిన బంకనే. 2016లో పోయిండు, ఆడ కూర్చొని
ఇక కొంకణాల మాటలు ఉన్నాయిగా, ఈ ఆగమయ్యకు చెప్పినట్టు ఆగమమ్మకి చెప్పినట్టు ఆడపోయి చెప్పొచ్చుండే మస్తుగున్నాయి. నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి, 3000 TMCలు. ఇదంతా ఎందుకు మొత్తం అట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుకొని వెనకదాకా రారి. 2 రాష్ట్రాలు మంచిగా ఉండాలి, బేసిన్లు వద్దు బేసిజాలు వద్దు అని చెప్పొచ్చినటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. ఇలా చిన్నగా మళ్ళా దుకాణం బంద్ అయింది, మీరందరూ సంతోషంగా కనపడుతుర్రు, మీ అందరికి ఇంద్ర మిల్లులు వస్తున్నాయి. నిన్న మొన్న మొబైల్ ఫోన్లు చూసుకుంటే టింగు టింగ్ అని రోజు పైసలు పడుతున్నాయా లేవా అంటే ఆలస్యమైన మిగులు రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి ఆ రోజు జాస లేకుండా మీ మీద 8 లక్షల కోట్ల అప్పున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతారు. మీరు మా ఎమ్మటి ఉండాల్సిన అవసరం ఉంది. చెడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మేము మాట్లాడితే రాజకీయం, ప్రజలు మాట్లాడితే వాస్తవం. కాబట్టి ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ 3500 మందికి ఇల్లులు వచ్చారు. మీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ మంచి చేయాలన్న ఉద్దేశంతో వచ్చిందని మీకు తెలుసు. మీరు ఇలా సన్నబియ్యం తింటురు, మరి మిగులు రాష్ట్రం ఉన్నప్పుడు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన పెద్ద మనిషికి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. అప్పుల రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో మీకు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అప్పుడు దండిగా పైసలు ఉంటే కాళేశ్వరం కట్టాలి, కట్టేటప్పుడు కూడా చిత్తశుద్ధి లేకుండా మాకు బేసిక్స్ లేవంటారు. మీకు బేసిక్స్ కాదు, సెన్సు లేదు, ఎథిక్స్ లేకనే ఇష్టం ఉన్నట్టు గీతలు గీసి కట్టి లక్షల కోట్ల అప్పు చేసిరు ఈ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే పెద్దలు మాట్లాడాలి, మీకు కూడా సమయం అవుతుంది కాబట్టి మీరు దయచేసి చాలా పథకాల విషయాలు మా వాళ్ళు చెప్పిర్రు. ఈ సంవత్సరాల పాలనలో ఏమేమి ఇచ్చినామో చెప్పిర్రు, ఇంకేమేమి ఇవ్వాలనో అనే ఆలోచన కూడా మాకుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా మీకు, మీరు దయచేసి ఈ కాంగ్రెస్ పాలన ప్రజా పాలనను నమ్మండి. రానున్న రోజులలో ఈ వేదిక మీద వెనుక వరుసలో ఉన్న మా నాయకులందరికీ ఒకటే ఒక విన్నపం. ముందున్న మేము ఎట్లాగో పట్టాలెక్కినాం, ఎన్నుకున్న మీరు కూడా పట్టాలెక్కి ముందుకు రావాలి. ముందుకు రావాలంటే ఇప్పుడు మనం చేస్తున్న పథకాలు పోయి ప్రజలలో చెప్పాలి. మీరు చెప్పకపోతే వాళ్ళకు నిజంగానే వస్తున్నాయి కానీ ఎట్లా వస్తున్నాయో తెలిసే పరిచయం జరగదు. అవి తెలిసినప్పుడు రేపు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు మీరు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మమ్మల్ని గెలిపించేటప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేసారు. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించారు. మా వీరేశమన్నను 68,000 మెజార్టీతో గెలిపించారు. అదే విధంగా మీ అందరూ కూడా గెలిస్తే మీరు కూడా ప్రజాపాలనలో భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు వీరేష్ అన్ననే చేస్తే, ఇప్పుడే మా మందుల సామెలో నేను అనుకుంటున్నాను మనం కూడా పెట్టుకోవాలి ఇట్లాంటిదని ఇక్కడ తుంగతుర్తిలో. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనం చేసే పని ప్రజలకు మెసేజ్ పోతుందని తెలియజేస్తూ మరొక్కసారి వీరేష్ అన్నకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.